హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం దోశలు అయితే చేసుకుందాం. క్రిస్పీగా దోశలు, అలాగే కొబ్బరి చట్నీ కూడా చేసుకుందాం. చూడండి, 2 కప్పుల మినపప్పు, 3 కప్పుల బియ్యం వేస్తేనే దోశ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది ఫ్రెండ్స్. స్మూత్గా ఉంటుంది, తినడానికి చాలా బాగుంటుంది. ఇలా ముందు రోజు రాత్రి నానేసుకోవాలి. తెల్లవారి నానిన తర్వాత కడిగి తొక్క పొట్టు తీసుకుని మిక్సీ జార్లో మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా రుబ్బు తయారు చేసుకోవాలి ఫ్రెండ్స్. దీన్ని మరీ పలుచగా చేస్తే రాదు, అలానే తిక్కుగా రాదు, కొంచెం సెమీగా ఉంచుకోవాలి. చూడండి, ఇప్పుడు ప్యాన్ హీట్ అయింది, ఆయిల్ వేసుకున్నాం, చక్కగా దోశ వేసుకున్నాం. దీనిపైన మనం ఆనియన్స్, మిర్చి కూడా వేసుకున్నాం. చూడండి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాం. ఇది కొంచెం సేపు వేగనివ్వాలి. కొంచెం ఎర్రగా వేగిన తర్వాత లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం దోశనైతే వెనక్కి తిప్పుకుందాం. చూడండి, గోల్డెన్ కలర్ కనిపిస్తుంది కదా, ఇది చూసారా ఎంత అందంగా కనిపిస్తుందో. చక్కగా వేగింది ఫ్రెండ్స్. చూడండి, ఆనియన్స్ కూడా లైట్గా వేగాయి. ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఇప్పుడు ఇంకో దోశ అయితే మీకు వేసి చూపిస్తాను. చూడండి, ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ వేసాను కదా, చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఇలా నేను చెప్పినట్టుగా మీరు చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఈ దోశ కూడా ఎర్రగా వేగింది. ఇప్పుడు దీన్ని అయితే మనం వెనక్కి తిప్పుకుందాం. చూడండి, అంచుల్లో కొంచెం ఆయిల్ వేసుకుంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఇది ఎంతో ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మినపప్పు అంటే దీంట్లో ప్రోటీన్, ఐరన్, కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. మీరు వినే ఉంటారు, మాంసంలో ఉండే ప్రోటీన్స్, విటమిన్స్ అయితే ఎన్ని ఉంటాయో దానికి సరిపడా మినపప్పులో కూడా అన్నీ ఉంటాయి. అందుకే పూర్వీకులు చెప్తారు కదా, నాన్ వెజ్ తినని వాళ్ళు ఈ మినపప్పుతో చేసిన పదార్థాలు తింటే దానికి సమానమైన బలము చేకూరుతుందని మీరు వినే ఉంటారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం దోశలు కంప్లీట్ అయిపోయి ఇప్పుడు వాటిని పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడైతే మనం కొబ్బరి చట్నీ చేసుకుందాం. దానికి ముందుగా ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను, అలాగే వెల్లుల్లి వేసుకున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత శనగగుడ్లు అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. శనగగుడ్లు, వెల్లుల్లి కొంచెం సేపు వేగితే బాగుంటుంది, పచ్చిగా ఉంటే అంతగా బాగోదు కదా. చూడండి, అలాగే ఇవ్వండి, ఈ ఎండుమిరపకాయలు, ఆవాలు, పచ్చిమిర్చి, జీలకర్ర, శనగపప్పు, పెసరపప్పు అన్నీ ఎర్రగా వేగేంత వరకు వేపుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో మనం ముందుగా తరిగి పెట్టిన కొబ్బరి ముక్కలను అయితే వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో అయితే మిక్సీ పట్టుకుంటున్నాను. చూడండి, ఇందులో రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నాను. చూడండి, ఎంతో రుచికరమైన టేస్టీ కొబ్బరి చట్నీ రెడీ. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్